పరిశుద్ధతలో మహనీయుడిగా ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని ఆజ్ఞలకు లోబడుచున్నావా? దీని ధ్యానార్థమై మనము కీర్తనాకారుడైన దావీదు రాసిన కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 127, 128 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీయు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీయు నాకు అసహ్యములు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము దేవుని ఆజ్ఞలను ఏ విధముగా పాటించుచున్నాము? దేవుని ఆజ్ఞల పట్ల నీ వైఖరి ఏ విధముగా ఉండి ఉన్నది? దీని నిమిత్తమై ఎల్లవేళలా మనము 3 కార్యములను జ్ఞాపకముంచుకొనవలెను. నీవు దేవుని ఆజ్ఞలకు లోబడి భయపడుచున్నావా? లేక లోబడక కోపము తెప్పించు వారిగా కనబడుచున్నావా? లేదా దేవుని ఆజ్ఞల నుండి దూరముగా పారిపోవలనని అనుకొనుచున్నావా? ఆయన ఆజ్ఞలను అనుసరించక తృణీకరించుట జ్ఞానములేని కార్యములని గ్రహించుము. దేవుడు మనకు ఆజ్ఞలను ఇచ్చినది మొదటిగా సమస్యలను తెచ్చుకున్నటకు కాదు, కాని వాటిని పరిష్కరించుకొనుటకు. రెండవదిగా అది మనకు హాని చేయుటకు కాదు, కాని మనలను కాపాడుటకే అని మనము జ్ఞాపకముంచుకొనవలెను. దేవుడు మనలను అధికముగా ప్రేమించి మన నుండి ఉత్తమమైన దానిని ఆశించుచున్నారు. ఆయన మనలను తన పోలికతో ఒక అమూల్యమైన తన చేతి పనిగా చేసియున్నారు. మనలను మన ఆత్మీయ జీవితమును కాపాడుకొనుటకును అపవాది క్రియల నుండి, వ్యర్థమైన ఈ లోకములోని ఉపద్రవముల నుండి కాపాడి మనలను ఒక సరైన మార్గములో నడిపించి మన సమస్యల నుండి విడిపించుట కొరకే మనము ఆయన చూపు ఆజ్ఞలలో నడవవలసి ఉన్నది. రాజైన దావీదును చూచినట్లయితే అతను అనేకులను శాసించే రాజుగా ఉన్నప్పటికీ దేవుని ఆజ్ఞలు తనకు ఎంతో ప్రియముగా ఉన్నవని చెప్పుచున్నాడు. అతను రాజుగా ఉండి ఉన్నాడు కాబట్టి వాటిని రాజైన నేను ఎందుకు పాటించాలి, నేను ఎందుకు వినాలి అని ఎదిరించి మాట్లాడకుండా రాజుగా తనకున్న బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలను పాటించుట నాకు ఎంతో ఇష్టము అని తన గ్రంథములో అనేక సార్లు చెప్పుచున్నారు. అటు తరువాత ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు తాను లోబడి మక్కువ చూపించుచున్నాడో అబద్ధ మార్గములన్నీయును తనకు అసహ్యమని చెప్పుచున్నాడు కూడా. ప్రియమైన దేవుని జనమా, మనము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు లోబడి వాటిని ప్రేమించుట నేర్చుకొనిదమో అంతటా మనకు ఎవరునూ చెప్పకయే ఏది తప్పైన కార్యమని మనకి తెలియపరచబడును. అంత మాత్రమే కాక మనకు ప్రయోజనకరమగు మంచి మార్గమునకును మనలను ఆత్మీయముగా శారీరకముగా నష్టపరచు మార్గములకు వ్యత్యాసము తెలియపరచబడును. మనము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు అనే వెలుగులో లోబడి నడిచెదమో అది మనలను మన జీవితములో సంభవించు ప్రమాదకర పరిస్థితుల నుండి, బాధించు పరిస్థితుల నుండి, తప్పైన ప్రతి మార్గము నుండి కాపాడునని మరువకుము. తద్వారా దేవుని ప్రేమను మనలో అనుభవించగలము. మనము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనమును గమనించినట్లయితే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు అని చదువుచున్నాము. ఎప్పుడైతే ఆజ్ఞలను పాటించుట అలవరుచుకొనిదమో మన దోషములు కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకొందుము. అలా ఒప్పుకొనుటకు ధైర్యము మనకు లభించును కూడా. దేవుడు మనకు 10 ఆజ్ఞలను ఎందుకు ఇచ్చి ఉన్నారు? అవి దేవునిచే మన కొరకై సిద్ధపరిచిన పరిపూర్ణ ప్రేమ సరిహద్దులై ఉన్నవి. మనము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 72వ వచనమును గమనించినట్లయితే, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అని చదువుచున్నాము. మనము అంతటి భక్తి శ్రద్ధలతో ఆయన ఆజ్ఞలను పాటించవలెను. దేవుని ఆజ్ఞలను వినకపోయినట్లయితే ఏమి జరుగును? దేవునికి నష్టము కాదు, కాని నీవు ఆత్మీయముగా శారీరకముగా భ్రష్టు పట్టి పోవుదువని జ్ఞాపకముంచుకొనుము.
విందాము. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పేరు జీవగ్రంథములో లిఖించబడవలెనని ఆశించినట్లయితే దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయనను పూర్ణ మనసుతో ప్రేమించి ఆరాధించినప్పుడు నీవు నడవవలసిన త్రోవను నీకు బోధించుదురు. ఆయన ఆజ్ఞలకు లోబడుట అనగా నీ జీవితములో నీకు ఇష్టము లేని మార్గములలో నడిపించబడుచున్నప్పుడు సంతోషముతో అంగీకరించి అది దేవుని చిత్తమనుకొని లోబడవలెను. మనము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనమును గమనించినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని చదువుచున్నాము. ఆ అధ్యాయము 2వ వచనము నుండి 14వ వచనముల వరకు ఆయన ఆజ్ఞలకు లోబడుట ద్వారా నీకు కలుగు ఆశీర్వాదములను బయలుపరచుచున్నది. ఇక 16వ వచనము నుండి 68వ వచనముల వరకు గమనించినట్లయితే ఆయన ఆజ్ఞలకు లోబడకపోవుటను బట్టి మనకు కలుగు భయంకరమైన శాపములు కనబడుచున్నవి. ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలను ప్రేమించుచు ఆశీర్వాదములను పొందుకునేదవా, లేదా ఆయన ఆజ్ఞలను తృణీకరించి ఈ లోకములో అశాశ్వతమైన ఆనందములకు ఆకర్షించబడి వాటి కోసం ఆయన ఆజ్ఞలను లక్ష్య పెట్టక శాపములను తెచ్చుకొనేదవో నిర్ణయం నీదే. మనము ఈ లోకములో పడి నశించి ఆయన ఆజ్ఞలను మీరకుండునట్లు దావీదు వలె ఎప్పటికప్పుడు మన హృదయమును శుద్ధీకరించుకొనవలెను. దావీదు తన 139వ కీర్తన 23-24 వచనములలో చెప్పబడిన రీతిగా, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని అడిగి తండ్రిని వేడుకొనుచు మనలను మనము పరీక్షించుకొనవలెను. ఆ విధముగా పరీక్షించుకొనుటను బట్టి మనము కడిగి శుద్ధీకరించబడి ఆయన ఆజ్ఞలను పాటించుటకు తగిన మనసు కలిగియుందుము. కాబట్టి ఆ విధముగా జీవించుటకు ఆయన ఆజ్ఞలకు లోబడుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. చిత్తమును చేయువారందరూ దేవునితో సదా నిలిచియుందురు. దేవుని చిత్తమును చేయువారందరూ దేవునితో సదా నిలిచియుందురు. తండ్రి చిత్తమును చేయుట నాహారం, తుద ముట్టించేదన్ తండ్రి పనిలలో. తండ్రి చిత్తమును చేయుట నాహారం, తుద ముట్టించేదన్ తండ్రి పనిలలో. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. నాకొక్క శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక్క శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. ప్రభువా అని పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరుగా. ప్రభువా ప్రభువా అని పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరుగా. పరలోక తండ్రి చిత్తము చేయువారే ప్రవేశించెదరు పరలోక రాజ్యంలో. పరలోక తండ్రి చిత్తము చేయువారే ప్రవేశించెదరు పరలోక రాజ్యంలో. దేవాని
చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా? ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా? అని నా వారితో ప్రభు ఈ శిలా పలికెను. తండ్రి చిత్తం చేయని మిమ్ము నేనెరుగాను అని నా వారితో ప్రభు ఈ శిలా పలికెను. తండ్రి చిత్తం చేయని మిమ్ము నేనెరుగాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నీ చిత్తం పరమందు నెరవేరునట్లు, నీ చిత్తం నాయందు నెరవేర్చు ప్రభువా. నీ చిత్తం పరమందు నెరవేరునట్లు, నీ చిత్తం నాయందు నెరవేర్చు ప్రభువా. నీ చిత్తం చేయుట నాకెంతో సంతోషమే. నీ చిత్తం చేయను నేర్పించు నా తండ్రి. నీ చిత్తం చేయుట నాకెంతో సంతోషమే. నీ చిత్తం చేయను నేర్పించు నా తండ్రి. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. పరిశుద్ధులగుటకి దేవుడు పిలిచెను, పరిశుద్ధం కాపాడుట దేవుని చిత్తమే. పరిశుద్ధులగుటకి దేవుడు పిలిచెను, పరిశుద్ధం కాపాడుట దేవుని చిత్తమే. పరమ తండ్రి ఉద్దేశం నెరవేర్చెను, ప్రభు చిత్తముకు నన్నర్పించెదను. పరమ తండ్రి ఉద్దేశం నెరవేర్చెను, ప్రభు చిత్తముకు నన్నర్పించెదను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చియున్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును.